ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ సపోర్ట్ అస్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న అందమైన తూర్పు కనుమలు అంటే ఈస్టర్న్ ఘాట్స్ పాపికొండలు అయితే వచ్చేసాయండి. ఇవేనండి పాపికొండలు, ఈస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇండియా. ఇంత అందమైన కొండల మధ్యలో ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉంటే ఇంకా దాని మధ్యలో మనం బోట్ వేసుకుని వెళ్తా ఉంటే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. మన జన్మ ధన్యమైందని చెప్పడంలో నో సెకండ్ థాట్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ టు రాజమహేంద్రవరం. విజయవాడ నుంచి అయితే రాజమహేంద్రవరానికి ట్రైన్లో వచ్చేసానండి. ఈరోజు వచ్చేసి నేను ఒక బ్యూటిఫుల్ జర్నీ చేయబోతున్నాను. అదేనండి మన పాపికొండల టూర్. ఎప్పటి నుంచో ఈ టూర్ చేద్దాం అనుకుని కుదరలేదండి, ఇప్పటికైతే కుదిరింది. ఈ వీడియో కొంచెం లెంగ్తీగానే ఉంటుందండి. అలాగే స్టార్టింగ్ కొంచెం ఇంట్రడక్షన్, ఇంకా మీకు కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చేసి నా వాయిస్ అయితే ఆపేస్తాను. మధ్యలో ఇంకా నేచర్ అయితే మీరే ఎంజాయ్ చేయండి. ఒక నేచర్ని ఎప్పుడైనా కానీ ప్రశాంతంగా చూస్తేనే అదొక దాని యొక్క బ్యూటీ బయటకు వస్తుందండి. సో అందుకనే కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నా వాయిస్ ఓవర్ అయితే ఆపేస్తాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా రాజమండ్రి వచ్చేసానండి. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మెల్లగా స్టేషన్ నుంచి నడుచుకుంటా ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇది వచ్చేసి సరస్వతి ఘాట్ అండి. సరస్వతి ఘాట్ పక్కనే మన ఏపీటీడీసీ వాళ్ళ ఆఫీస్ ఉంటది. మార్నింగ్ 7-7:30 మధ్యలో మనకి బస్సు స్టార్ట్ అవుతుందండి. ఏపీటీడీసీ ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా గండిపోచమ్మ టెంపుల్ దగ్గరికి తీసుకువెళ్తారండి. అక్కడి నుంచి అయితే మన బోట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. నేనైతే ఏపీటీడీసీ గవర్నమెంట్ వెబ్సైట్ లోనే బుక్ చేసుకున్నానండి. ఇది కూడా మన బస్సు అయితే వచ్చేసింది. ఇంకా చాలా మంది ప్రైవేట్ కాంపిటీటర్స్ కూడా ఉన్నారు, ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా చాలా మంది ఉన్నారండి. మీరు అవి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అవి కూడా బుక్ చేసుకోవచ్చు. రాజమండ్రి ఏపీటీడీసీ ఆఫీస్ నుంచి మనకి టెంపుల్ వరకు అయితే ఒక 2 hours వరకు పడుతుందండి. లేదు ఇదంతా మాకెందుకు అనుకుంటే మీరు ఓన్ వెహికల్ లో అయినా సరే టెంపుల్ వరకు వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి మీరు బోట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. గండిపోచమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. పోలవరం ప్రాజెక్ట్ ఇది వచ్చేసి పోలవరం ప్రాజెక్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అండి. అంటే మీరు నీటి నుంచి ఎలక్ట్రిసిటీ తీసే ప్రాజెక్ట్ ఇది. నేను వెళ్ళినప్పుడు అయితే పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇది దాటిన తర్వాత కొంచెం డౌన్ కి వెళ్తే గనక మనకి బోట్స్ అవి కనపడతాయి. ఫైనల్ గా అయితే గండిపోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్న పాపికొండలు టూర్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. బోట్స్ అన్ని లైన్ లో పెట్టి ఉన్నాయి చూడండి. ఇక్కడ స్టార్టింగ్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటే మధ్యలోకి వెళ్ళాక ఇంకెలా ఉంటుందో మీరే ఊహించండి. మనకి బోట్ ఎక్కే ముందల కొంతమంది లోకల్ వెండర్స్ జాంకాయలు అవి అమ్ముతారండి. బోట్ లోపల ఫుడ్ అది ప్రొవైడ్ చేస్తారు కానీ బట్ ఇవి కూడా స్నాక్స్ పరంగా ఉంటే మంచిది. బోట్ లోకి వెళ్లే ముందల మనకి ఆధార్ కార్డు కూడా చెక్ చేస్తారండి. ఆధార్ కార్డు అయితే తీసుకువెళ్ళండి. ఇంకా బోట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకైతే డైరెక్ట్ గా బ్రేక్ఫాస్ట్ అయితే అరేంజ్ చేస్తారు. ఇక వన్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే మనకి పైకి వెళ్ళిపోవచ్చండి. పైకి వెళ్ళిన వెంటనే మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక 3 or 4 people ఉంటారు. ఇంత పెద్ద జర్నీలో బోర్ కొడుతుంది కాబట్టి వాళ్ళని అలా అరేంజ్ చేశారు. వాళ్ళు వచ్చేసి బయట ఈవెంట్స్ అవి చేస్తూ ఉంటారండి. ఇంకా పైకి వెళ్ళిన వెంటనే రిమోట్ మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అది కూడా అక్కడ లాంగ్ డిస్టెన్స్ లో చూడండి ఒక బోట్ ఆల్రెడీ కదిలిపోయింది వెళ్తుంది. ఇక మన బోట్ కూడా స్టార్ట్ చేస్తారు. మన గవర్నమెంట్ బోట్ కదా కొంచెం లేట్ గా స్టార్ట్ చేస్తారు. మనతో పాటు ఈ సేఫ్టీ బోట్ కూడా వస్తుందండి. ఈ సేఫ్టీ బోట్ వచ్చేసి ఏదైనా ప్రమాదం అలా జరిగితే కనుక ఇది సేఫ్టీ బోట్ లోకి మనల్ని ఎక్కిస్తారు. మరి ప్రైవేట్ బోట్స్ లో అయితే ఈ ఫెసిలిటీ చూడలేదు నేను. ఫైనల్ గా మన బోట్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. పాపికొండల టూర్ అయితే స్టార్ట్ అయింది. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great.
ఇక వాయిస్ ఓవర్ అయితే మ్యాక్సిమం ఆపేస్తానండి, ఎక్కడైనా ఇంపార్టెంట్ గా చెప్పాలి అన్నప్పుడు మాత్రమే చెప్తాను. ఇక పాపికొండల మధ్యలో ఉన్న బ్యూటీ ఆఫ్ రివర్ గోదావరిని చూసి మీరే ఆనందించండి. దూరంగా ఇల్లు చూస్తున్నారు కదండి, ఆ స్ట్రక్చర్స్ అవన్నీ ఒకప్పుడు విలేజెస్ అండి, చిన్న చిన్న విలేజెస్. అలాంటివి దగ్గరగా ఒక 300 విలేజెస్ వరకు చిన్న చిన్న వాటిని తీసేశారు. అంటే తీసేయడం అంటే వాళ్ళని వేరే చోటకి రీలొకేట్ చేశారండి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కడితే మనకి వాటర్ అది పై వరకు వస్తుంది కాబట్టి. ఇదేనండి పోలవరం ప్రాజెక్టు. మీరు కొంచెం దూరంలో ఒక పుల్లలాగా గీతలాగా కనపడుతుంది చూసారా, అదే పోలవరం ప్రాజెక్టు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా ఇక్కడి నుంచి చూస్తా ఉంటే. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విలేజ్ వచ్చేసి దేవీపట్నం విలేజ్ అండి. అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ అన్ని దేవీపట్నం విలేజ్ కి చెందినవి. అల్లూరి సీతారామరాజు గారు కొల్లగొట్టిన పోలీస్ స్టేషన్ లో ఇది ఒకటండి. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటది. ఆ పోలీస్ స్టేషన్ కి కొంచెం పైనే మనకి చౌడేశ్వర స్వామివారి దేవాలయం కూడా ఉంది. అవిగోండి కొంచెం డిస్టెన్స్ లో కొండలు చూస్తున్నారు కదండి, అక్కడి నుంచే మెల్లగా స్టార్ట్ అవుతాయండి. ఇంకా చాలా దూరం ఉంది పాపికొండలు రావడానికి. అక్కడ పాపికొండలు వన్స్ రీచ్ అయిన తర్వాత మనకి ఈ రివర్ విడ్త్ వచ్చేసి తగ్గిపోతుంది. రివర్ వచ్చేసి కొంచెం నేరో అవుతుంది. మనతో పాటు ఇంకో బోట్ వస్తుంది చూసారా, అది మీకు స్టార్టింగ్ లో చూసారు కదా, ఆ బోటేనండి. చాలా మెల్లగా వెళ్తుంది. మనమైతే కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాము. చక్కగా బోట్లో వాళ్ళు చూసారా ఎలా డాన్సెస్ వేస్తున్నారో, పెద్దవాళ్ళు కూడా మంచి మంచి మన ఓల్డ్ తెలుగు సాంగ్స్ పెట్టుకుని చక్కగా డాన్సెస్ వేస్తున్నారండి. మన బోట్లో కూడా జరుగుతున్నాయి, కాకపోతే మనం కింద ఉన్నాం కాబట్టి చూపించలేకపోతున్నాను. ఇలా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారండి. మనకి రిటర్న్ అయ్యేటప్పుడు తంబోలా లాంటి గేమ్స్ కూడా ఆడిస్తారు. గెలిచిన వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఇస్తారులేండి, పెన్నులు లాంటివి.
ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి పాపికొండలు దగ్గరికి. బట్ ఇంకా 2-3 టర్న్స్ అయితే తిరగాలి బోటు. ఒక అద్భుతమైన ప్లేస్ ని మీకు చూపించడం, అది కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న అందమైన తూర్పు కనుమలు అంటే ఈస్టర్న్ ఘాట్స్ పాపికొండలు అయితే వచ్చేసేయండి. ఇవేనండి పాపికొండలు, ఈస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇండియా. ఇంత అందమైన కొండల మధ్యలో ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉంటే, ఇంకా దాని మధ్యలో మనం బోట్ వేసుకుని వెళ్తా ఉంటే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. మన జన్మ ధన్యమైందని చెప్పడంలో నో సెకండ్ థాట్ అండి. చూస్తున్నారు కదండి, ఇవన్నీ పాపికొండలేనండి. ఇందాక మీకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా దూరం వస్తుంది. ఇక్కడి నుంచి మీకు ఎక్కడ కొండ కనపడినా కానీ ప్రతి కొండ కూడా ఈస్టర్న్ ఘాట్స్కి సంబంధించినవే. ఇదండి అసలైన మలుపు. ఇంకా ఇక్కడ దీని గురించి చెప్పాలంటే కొన్ని ఏరియాల్లో అయితే 150 to 100 feet వరకు కూడా ఉంటుందంట లోతు. అంటే నార్మల్ డేస్ లో కాదులేండి, ఫ్లడ్ అది వచ్చినప్పుడు అంత ఫీట్ వరకు లోతు ఉంటుందని చెప్పేసి ఇక్కడ డ్రైవర్ గారు చెప్పారు. ఇక్కడ మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు, స్టార్టింగ్ లో మీరు చూసిన గోదావరి కన్నా కొంచెం తగ్గిందండి, నేరో అయింది కొంచెం. చూస్తున్నారు కదండి పాపికొండలు. యాక్చువల్గా ఏంటంటే ఇంకా 2-3 మలుపులు తిరిగితే మనకి పేరంటాలపల్లి అనే ఒక చిన్న గ్రామం వస్తుందండి. అక్కడ నివసించే వాళ్ళకి పవర్ ఏమీ ఉండదు, అంటే కరెంట్ ఏమీ ఉండదండి, పవర్ సప్లై. వాళ్ళు మాక్సిమం న్యాచురల్ గానే బతికేస్తారు. ఇప్పుడిప్పుడే కొంతమంది సోలార్ యూజ్ చేస్తున్నారంట. ఇంకా వాళ్ళ జీవనాధారం వచ్చేసి లోకల్ కల్టివేషన్ అట్లాంటివి ఉంటాయి. అట్లానే కొంచెం అక్కడే దొరికిన బ్యాంబూస్ తో చాలా రకాల వస్తువులను తయారు చేసి అమ్ముతూ ఉంటారండి. అక్కడే ఒక దేవాలయం కూడా ఉందండి. అది దేవాలయం అనే కన్నా కూడా అందరి ప్రేయర్స్ చేసుకునే ఒక హాల్ అని చెప్పొచ్చు. ఇంకా మిగిలిన విషయాలు అక్కడికి వెళ్ళాక చూద్దామండి.
ఫైనల్ గా పేరంటాళ్లపల్లి దగ్గరికి అయితే వచ్చేసామండి. అదిగోండి మీకు దూరంగా కనపడుతుంది చూసారా, అదేనండి పేరంటాళ్లపల్లి. అక్కడ మొత్తం బోట్స్ అన్ని ఆగి ఉన్నాయి. మీకు మన ఎదురుగా కనపడే నదికి అవతల వైపు నుంచి వచ్చేసి భద్రాచలం బోట్స్ వస్తాయండి. భద్రాచలం నుంచి వచ్చే బోట్స్ అటువైపు నుంచి వస్తాయి, మనమేమో ఇటువైపు నుంచి ఇక్కడికి చేరుకుంటాము. మీరు కనుక పాపికొండలు వెళ్తే కనుక వాళ్ళు తయారు చేసిన బ్యాంబూస్ సంబంధించినవి ఏదో ఒకటి తీసుకోండి, ఇసినకర అయినా తీసుకోండి. ఒక 50 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు, కరెక్ట్ గా ఐడియా లేదండి. 50 to 100 మధ్యలో ఉంది. ఏదో వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేసినట్టుగా ఉంటది. ఇక ఇక్కడతో మన బోట్ అయితే డాక్ చేస్తారండి. ఇంకా డాక్ చేసిన తర్వాత అందరు దిగేసేయాలి. ఒక 20 మినిట్స్ టైం అయితే ఇచ్చారు బోట్ వాళ్ళు. 20 మినిట్స్ లో వెళ్ళి రావాలంట. బట్ వాళ్ళు అలాగే చెప్తారు కానీ చాలా మంది ఒక 45 మినిట్స్ వరకు తీసుకున్నారండి. ఎందుకంటే కొంచెం హైట్ ఉంటది, అది ఎక్కి దిగి మళ్ళీ వెళ్ళి రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. చూసారు కదండి, ఇక్కడ బోట్స్ అన్ని నిలబెట్టేశారు. ఇక ఇక్కడి నుంచి నెమ్మదిగా పైకి వెళ్ళాలండి. నెమ్మదిగా ఒక 1/2 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది. ఈ ప్రదేశం మహిమో ఏమో తెలియదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అస్సలు ఎవ్వరు వెనక్కి రావడానికి అయితే ఇష్టపడరండి. అందుకనే కాబోలు 20 మినిట్స్ టైం ఇస్తే ఆల్మోస్ట్ 1 అవర్ వరకు టైం తీసుకుని రిటర్న్ అవుతారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇవన్నీ బ్యాంబూస్ తో తయారు చేసిన వస్తువులండి. వాటికి పైన చిన్న చిన్న కలర్స్ వేసి అమ్ముతున్నారు. ప్రైసెస్ కూడా ఏమంత ఎక్కువేం లేవండి, పర్వాలేదు, కొంచెం రీజనబుల్ గానే ఉన్నాయి. ఇక ఫైనల్గా అయితే నెమ్మదిగా నడుచుకుంటూ ఒక 1/2 కిలోమీటర్ ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసానండి. అదిగో మీరు చూస్తున్నారు కదా, అదే టెంపుల్. ఇక్కడ ఒక్క మతం అని ఏం లేదండి, అన్ని మతాల వారు ఇక్కడ లోపల కూర్చుని కొంచెం సేపు బయటకు వస్తారు. ఇక దీని పక్కనే ఒక చిన్న సెలయర్ లాగా ఉందండి. అది పైనుంచి వాటర్ వస్తూ ఉంటాయి, వచ్చేసి ఇంకా వాటర్ అంతా కూడా కిందకి నదిలోకి వెళ్ళిపోతాయి. ఇదిగోనండి, ఇదేనండి ఒక చిన్న సెలయర్ అనుకోండి, వాటర్ ఫాల్ అనుకోండి, ఏదైనా కానీ మనం ఎక్కడ వాటర్ కనపడినా ఆగం కదా. ఇంకా అసలు ఫోటోలు అండి ఇక్కడైతే. ఇక మనకిచ్చిన టైం అయితే అయిపోయిందండి. ఇంకా ఆటోమేటిక్గా రిటర్న్ అయిపోవాల్సి వచ్చింది. బాయ్ బాయ్ పేరంటాళ్లపల్లి, మళ్ళీ కలుద్దాం. పేరంటాళ్లపల్లి నుంచి రిటర్న్ అయిపోయి పాపికొండల దగ్గరికి వచ్చేసామండి. పాపికొండల దగ్గరికి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది వెదర్ అయితే. మనతో పాటు మన బుజ్జిముండ లైఫ్ బోట్ కూడా వస్తుంది చూడండి.
రిటర్న్ వెళ్ళేటప్పుడు వన్ లాస్ట్ ఫైనల్ టైం అండి పోలవరం ప్రాజెక్ట్. అదిగోండి సన్సెట్ లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఆల్మోస్ట్ ఆల్ రిటర్న్ అయితే అయిపోయామండి. అదిగోండి కొండ చూస్తున్నారు కదా, అక్కడికి వెళ్తే ఇంకా మనం ఫైనల్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినట్టేను. ఇంకా ఇక్కడ రిటర్న్ అయ్యేటప్పుడు సన్సెట్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉందనుకోండి. చూస్తున్నారు కదా సన్సెట్. తూర్పు కనుమలకు చెందిన పాపికొండల మధ్యలో ప్రవహించే గోదావరి నది చూశారు కదండి. పాపికొండల టూర్ అయితే మిమ్మల్ని అందరినీ అలరించిందని ఆశిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పాపికొండలు.